అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. బీసీవీ పార్టీ యువ నాయకుడు శ్రీ సాయి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అద్భుత స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. అలాగే సమాంతరంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో స్థానిక ప్రజలకు పలు ఆరోగ్య సమస్యలు పరీక్షలు చేసి అవసరమైన వైద్య సేవలు, సలహాలను అందించారు. సమానమైన అవకాశాలు జరగాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖశాంతుల్లో గడపాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది ఒక్క బోడే రామచంద్ర యాదవ్ గారు అనేది మాత్రం మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన పార్టీలో పనిచేయటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఆనందపడుతున్నారు, అటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ చూసుకుంటే ఇంకా సాయంత్రం దాకా కూడా వేరే ఊర్లో వస్తామని పోలింగ్ చేసి చెప్పారు. ఎంతోమంది పార్టీలకు అతీతంగా, మరి సంఘాలకి అతీతంగా, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఈయన అభిమానులు వీళ్ళందరూ ఎంతోమంది వచ్చారు. కొంతమంది అయితే ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా ఇస్తామని ముందుకొచ్చారు. కానీ మేము ఆడవాళ్ళు ఎవరు ఇవ్వద్దని అన్న ఒప్పుకోడు. అయినా మరి ఆయన ఆశయాన్ని పెరుగుతాం, ఆడవాళ్ళని గౌరవంగా చూడాలి, వాళ్ళకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళని మేము దూరంగా పెట్టాము. కాబట్టి అట్లాగే అన్నగారి పేరు మీద అమ్మవారికి పూజలు చేసి మరి ఆడపడుచులకి మరి గాజులు, పసుపు, కుంకుమ, యంత్రం ఒకటి, తర్వాత కంకణం ఒకటి, తర్వాత వాళ్ళకి అమ్మవారి ప్రసాదం, ఇవన్నీ కూడా మరి పూజ చేసి ఒక కిట్టు కూడా ఆడపడుచులందరూ కూడా అందించడం జరిగింది. మరి వాళ్ళందరూ సుఖశాంతుల్లో ఉండాలి, అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ బ్లడ్ బ్యాంకులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని, ఇటువంటి మరి రక్తదాన శిబిరాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిపి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రాణదానం చేయాలని. రక్తదానం అంటే మనం ప్రాణదానం చేసినట్టు. దానికి బీసీవై పార్టీ మరి హార్ట్ కోర్ ఫ్యాన్స్ రామచంద్ర యాదవ్ గారు వాళ్ళందరి సమక్షంలో ఇంకా కూడా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, ఆయన కోసం మరి దేనికైనా సరే సిద్ధమై ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యేటటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఒక బలీయమైన నిజమైనటువంటి ప్రజల కోసం అభిమానం చూడుతున్నటువంటి నిజమైన నాయకుడు, నిజమైన పార్టీ ప్రజల్లోకి రాబోతుంది. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా నెక్స్ట్ 29 ఎలక్షన్ కల్లా మంచి పరిపాలన రాబోతుంది, ఒక మంచి నాయకుడు అధికారంలో రాబోతున్నాడు. ఆయనే బోడే రామచంద్రయ్య గారిని నేను సవినయంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోడే రామచంద్ర యాదవ్ గారికి మరి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారికి ప్రత్యేకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.